ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా శంకర్ గౌరికి బొట్టు పెడతాడు. ఇంకా అది చూసి పక్కన వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా శ్రావణి, అక్క ఏంటి నువ్వు శంకర్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి, ఆయన నీకు బొట్టు పెట్టడం ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఇంకా యాదగిరి ఏదో ఒకటి చెప్పి ఇంకా కవర్ చేస్తాడు. ఇంకా శ్రావణి, ఇదంతా ఆంటీ పూజ చేసుకున్నట్టు లేదు, మా అక్క కొత్తగా పెళ్లి చేసుకుని పూజ చేస్తున్నట్లుంది అని అంటుంది. ఇంకా యాదగిరి వెంటనే పదండి భోజనం చేద్దాం రండి అని అంటారు. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. గౌరీ మాత్రం అలాగే నిలబడి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా శంకర్ వచ్చి భోజనానికి తీసుకువెళ్తాడు. ఇంకా భోజనాలు అయ్యాక అందరు ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శంకర్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ భోజనాలు అయితే అద్భుతంగా ఉన్నాయి బాబాయ్ అని అంటే ఇంకా జ్యోతి భోజనంతో పాటు ఈ తాంబూలం కూడా వేసుకోండి అని అంటుంది. ఇంకా యాదగిరి, సార్ నాకు మాత్రం మా ఆవిడ కిల్లి చుట్టి ఇవ్వాల్సిందేనండి, ఒక్క పని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తుందండి అని చెప్పి అంటాడు. ఇంకా జ్యోతి, చాలండి సంబరం, అవును అమ్మాయిలు మీకు కిల్లి కట్టడం వచ్చా అని అంటే, సరే ఇప్పుడు నేను కిల్లి కడతాను, మీరిద్దరు చూసి నేర్చుకోండి అని అంటుంది. ఇంకా జ్యోతి కిల్లి కట్టి యాదగిరికి ఇస్తుంది. అది తిన్న యాదగిరి చాలా బాగుందని చెప్పగానే, మీకైతే పిన్ని గారు ఉన్నారు చుట్టిస్తారు, మాకెవరు ఇస్తారని శంకర్ అడగగానే ఇంకా జ్యోతి, వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు చూశారు కదా మీకు చుట్టి ఇస్తారంటుంది. ఇంకా గౌరీ, శ్రావణి కిల్లీలు చుట్టి ఇస్తారు. ఇంకా శంకర్ వాళ్ళ పెద్ద తమ్ముడు తిని చాలా బాగుంది అని అంటారు. ఇంక ఇంతలో వాళ్ళ సోది చెప్పి ఆవిడ వస్తుంది. ఇంకా ఆమెను జ్యోతి లోపలికి పిలుస్తుంది. ఇంకా లోపలికి వచ్చిన సోదమ్మ శంకర్కి సోది చెప్తుంది. ఇంకా సోదమ్మ, నీది మహాజాతకం దొర, జన్మ జన్మల బంధం నీ జత కూడుకుంది దొర, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది ఆ అదృష్ట లక్ష్మిని జీవితంలోకి వచ్చేసింది, నువ్వు తెలుసుకొని కలుసుకోవాలి అని అంటుంది. ఇంకా శంకర్, సూపర్ అమ్మ, థ్యాంక్ యూ అని అంటే ఇంకా శ్రావణి, అక్క నువ్వు కూడా చెప్పించుకో అక్క అని అంటే ఇంకా సోదమ్మ, చెయ్యి ఇయ్యే తల్లి, కళ్యాణ గడగలు చెంగు చెంగుమంటూ నీ వైపే వస్తున్నాయే కూన, నీకు అన్ని విధాలు అండగా ఉండే నీవాడు నీ మొగుడుగానే రాబోతున్నాడు తల్లి, మీది జన్మ జన్మల బంధమే తల్లి అని అంటుంది. ఇంకా జ్యోతి, పెళ్ళి కుదరాలే కానీ నీకు పట్టుబట్టలు పట్టీలు పెడతాం సోదమ్మ అని అంటే ఇంకా శ్రావణి, అదేంటి అక్కది ఈయనది జాతకాలు ఒకేలా ఉన్నాయంటే ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు కొంపతీసి, అన్నయ్య గౌరీని పెళ్లి చేసుకోపోతున్నాడా ఏంటి, అదే కానీ జరిగితే మన లైన్ క్లియర్ అయిపోతుంది అని అనుకుంటాడు. ఇంకా జ్యోతి, ఇంకా సమయానికి వచ్చి మంచి మాట చెప్పావు, నీకు వాయినం ఇస్తాను పదండి అని అంటుంది. ఇంకా గౌరీ, శంకర్ గారు ఇద్దరి గురించి ఆవిడ ఏదేదో చెప్పింది అన్నట్టు ఇంకా శంకర్ ఆవిడ చెప్పడం, సరే మన వాళ్ళని చూసారా, మనల్ని గమనిస్తున్నారు వాళ్ళు అంటాడు. ఇంకా గౌరీ, ఏదైనా డౌట్ వచ్చిందంటారా, నిజం తెలిసిపోయిందంటారా అని అంటే ఇంకా శంకర్, అరే మీరేంటండి బాబు, మనం నిజంగా లవర్స్ అన్నట్లుగా మాట్లాడుతున్నారేంటి అని అంటే ఇంకా గౌరీ, అంటే నా ఉద్దేశం కపుల్ కాంటెస్ట్కి ఇద్దరం కలిసి వెళ్ళాం కదా, అది తెలిసిపోయిందా అని అంటే ఇంకా గౌరీ అలా అడగగానే, అలా ఎలా తెలుస్తుందండి అని చెప్పి ఇంకా శంకర్ అంటాడు. తర్వాత ఇంక అందరి లోపలికి వెళ్తారు. ఇంకా సోదమ్మని ఎవరో కావాలని అరేంజ్ చేశారని గౌరీ, శంకర్, శ్రావణి, ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, ఇంకా సంధ్య అనుమానిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన అక్కి జ్యోతి ప్లాన్ చేసి ఇంకా గౌరీ శంకర్ దగ్గర ఎలా చేసింది అనేది ఇంకా మొత్తం చెప్తుంది. ఇంకా జెండే, నేను చాలా మిస్ అయ్యానన్నమాట అంటాడు. ఇంతలో ఇంకా అబ్బాయి వచ్చి, అక్కి ఉదయం నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. ఇంకా జ్యోతి, అత్తయ్య వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళాను అని చెప్పగానే, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావని చెప్పి ఇంకా అబ్బాయి కోప్పడతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.